షష్ఠి గారు ఎలిమినేషన్ అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అదే ఊహించేసాను. షష్ఠి గారి వల్ల అనుకోలేదు. పాపం జానీ మాస్టర్ ఇద్దరు పిల్లలు ఆయనకు పెళ్ళయింది కదా, అయితే దానివల్ల అసలు షష్ఠా జానీ మాస్టర్ దానివల్ల సమాజానికి అంత తెలిసిపోద్ది. ఈమె కూడా ఏం క్యారెక్టర్ మీద మచ్చ లేకుండా పెళ్లి కావాల్సిన పిల్ల కదా, ముందర కొడగా ఎవరు డాన్స్ మాస్టర్ అది తీసి పక్కన పెడితే ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు పెద్ద ఆమె పెళ్లి చేసుకోవాలంటే ఆమెకే నష్టం జరుగుతుంది కాబట్టి ఆమె క్యారెక్టర్ అప్రూవ్ అయ్యేది కొన్ని రోజులు ఉన్నట్టయితే. మంచి పేరు వచ్చేది, మంచి వచ్చేదో చెడు వచ్చేదో ఉంటే తెలిసిపోయేదే కదా. నా జానీ మాస్టర్ కన్నా వెళ్ళిపోయేదే. మరి అసలు ఇది కుట్రతో జరిగిందో అది తెలిసిపోయేది, ఏదో ఒకటి తెలిసిపోయేది. అంటే జానీ మాస్టర్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా బయటికి రప్పించడానికి? ఎవరు అట్లా చేయర్లే, ఎందుకు చేస్తారు అట్లా? ఓటింగ్ తగ్గించడం కానీ ఓటింగ్ లేదా జానీ మాస్టర్ పాపం అట్లా చేసే కాదు ఆయన. ఓకే, ఆయన వల్లనే ఆమె పైకి వచ్చింది. గురువు ఆయన, గురువు స్థానంలో ఆమెకు మొత్తం అసలు ఆయన వల్లనే ఆమెకు ఆ పేరు వచ్చింది. గురువుకు మరి ఉన్న నాళ్ళు నేర్చుకుంది, ఆమె పైకి వచ్చి నాకు ఎన్నుకోటి ఎందుకు పొడిచిందో ఆమెకే తెలియాల. పాప పుణ్యం ఒక ఆడపిల్ల కాబట్టి తల్లిగా నేను నిందేయకూడదు, తప్పది. కాకపోతే ఆమెకే తెలియాలి అది. సుమన్ శెట్టి ఇంకా మాటే మొదలు పెట్టాలి, ఆడితేగా మనం చెప్పాల్సింది. కొద్దిగా ఆడిండు ఆయన, కామెడీ మెయిన్ కాబట్టి ఆయన కామెడీ చేస్తే బాగుంటది. చేయలే ఇంకా ఆయన చాలా సీనియర్ కదా, ఆయన చాలా చేసేది ఉంది. ఆయన మాటలకే నవ్వుతాం. ఆయన ఒక ఆయన మరి ఏమాని బాగుంటది. ఇప్పుడు కొంత నవ్వితే ఆరోగ్యం కదా, ఇప్పుడు ఆయన చేసేదే అది కాబట్టి వాళ్ళ వల్ల అదే కోరుకుంటాం మేము చూసేవాళ్ళం. ఇప్పుడు కామనర్స్ బాగా ఆడుతున్నారా, సెలబ్రిటీలు బాగా ఆడుతున్నారా? అయ్యా ఫస్ట్ కామనర్స్ సెలబ్రిటీలు అని తీసి పక్కన పెట్టండి. హౌస్ లోకి పోయి నాకు ఇద్దరు ఒకటే కదా, అది అసలు మాట్లాడకూడదు. ఇప్పుడు సెలబ్రిటీ అని వాళ్ళకొకటి వీళ్ళకొకటి లేదు, ఇద్దరు కలిపి ఒక ఇచ్చిన నాగార్జున అన్న మళ్ళీ మనం మళ్ళీ బయట మళ్ళీ టేర్ చేస్తే ఇంకా ఉపయోగం ఏముంది? మనమే పిచ్చోళ్ళం, మాట్లాడే విధానం నేర్చుకోవాలి మనం ఫస్ట్. గుండు హరీష్ ఎలా ఆడుతున్నాడు? ఆడుతుండలే కానీ కొద్దిగా ఆడాడ టంగు స్లిప్ అయింది. నిజాతి పరుడే ఆయన, నిజాతి పరుడే కానీ ఆడాడ కొంచెం స్లిప్ అయింది. మీకు ఎవరు ఇష్టం బిగ్ బాస్ లో? ఒక్కళ్ళని కాదు, ఎవరు నిజాతిగా ఆడితే నేను వాళ్ళ గురించే చెప్తా. ఆడుతుండు కానీ పాపం కొంచెం స్లిప్ అయింది 2 సార్ల. మనం చూడలేదు అయితే కామెడీ చేస్తుండ చేస్తాను ఇమానేలు ఎందుకు చేయట్లే, కామెడీ చేస్తుంటే చూసే వాళ్ళకి కళ్ళు లేవా చూస్తూనే ఉంటే. కాకపోతే ఆయన లేడు, గుండంకులు కాదు ఇంకొక ఆయన కామెడీ చేసి ఆయన జయంలో చేసిండుగా, ఆయన పేరు ఇప్పుడే మర్చిపోయినా, సుమన్ శెట్టి గారు. ఆయన కూడా కామెడీ చేస్తే చూడాలని బాగుంటుంది. తనుజ ఆమె కూడా ఆడుతూనే ఉందిగా, బాగానే చేస్తుంది అంట. ఆమె తెలిసిన వరకు ఆమె చేస్తుంది. ఆమె కీటుగా ఉన్నాయి, ఆమె చేసే ముద్దుగా ఉన్నాయి. ఉంటుందా ఉందో తెలియదు కానీ అసలుకైతే ఆమె చేసేది మాత్రం ముద్దుగా ఉంది. బాగానే ఆడుతుంది. కాకపోతే ఆమెని కొద్దిగా యూత్ కాబట్టి ఆ యాంగిల్లో చూస్తుండ్రు. చూపిస్తుందా మరి? చూపిస్తుంది మరి పోయింది అందుకుగా చూపిపోతే మీరు చూస్తారు, అసలు ఎవరు చూడరు. ఓటు కూడా యూత్ డిసప్పాయింట్ అవుతున్నారు, ఏం చూపించట్లేదు అసలు. ఆమె పోయి అన్ని చూపిస్తుంది పాపం, చూపిస్తూనే ఉంది. ఆమె ఎంత ప్రయత్నం చేస్తూనే ఉంది. అవుతుంది ఆ చిన్న కిట్కిట్ బాబు ఉన్నాడుగా, వాడు ఆర్మీ మ్యాన్ కాదు బాబుతో కొద్దిగా చూస్తుంది. బాగుంది. ఏమైంది మంచి అమ్మాయి కదా, చూసినది మాత్రం చెడిపోయిందా? సంజన గురించి ఏం చెప్తారు? కెప్టెన్ సంజన బాగా ఆడుతుంది. ఆమెను ఫస్ట్ చూసినప్పుడు ఏం బాగా ఆడదా అనుకున్నాం. గుడ్డు దొంగతనం చేసిందిగా, ఆ గుడ్డు వాళ్ళ పైకి లేసింది. అంటే ఇప్పుడు అందరు కలిసి సంజనాని కెప్టెన్ అయినా కూడా ట్రిగర్ చేస్తున్నారు, అందరూ గొడవ పడుతున్నారు. కామనర్స్ అందరు కలిసి సంజన మీద గొడవ పడుతున్నారు. మళ్ళీ కామనర్స్ అని కాకుండా కామనర్స్ కాదు, గేమనర్స్ కాదు, అలా పోయి నాకు అందరు సెలబ్రిటీ ఓనర్స్ వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే. కానీ కాకపోతే ఆమె క్యాప్టెన్ వచ్చింది కాబట్టి ఆమెకి ఇల్లు ఇవ్వాలిగా, వీళ్ళు కూడా వినాలా. మన చెప్పిండుగా నాగార్జున సార్, బాగానే చెప్పిండు. ఆయన కూడా ఇవ్వాలనే చెప్పిండు. అది బాగానే ఆడుతున్నారు అందరు, ఎవరు తగ్గట్టు వాళ్ళు కష్టపడుతున్నారు. దమ్ము శ్రీజ ఎలా ఆడుతుంది?
దమ్ము శ్రీజ కూడా బాగానే ఆడుతుంది కానీ కొద్దిగా ఆడాడు ఓవర్ యాక్షన్ చేస్తే పడ్డాయి నిన్న. ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు బిగ్ బాస్ లో? కొద్దిగా దమ్ము శ్రీజ, మళ్ళా గుండాంకులు కూడా కొద్దిగా టంగు స్లిప్ అయింది. పాప ఆయన ఫీల్ అవుతుండు, బయటకు వచ్చినా కానీ ఫీల్ అవుతాడు. గుండాంకులు అంటే మాస్క్ మేను బజ్జానే నువ్వు తీసుకుంటుండు, మళ్ళా డ్రెస్ ఆయన పోతాడు మళ్ళీ బయటకు వచ్చినా గుండాంకులు కూడా. ఇంకో గుండాంకులు మనీష్ మర్యాద బాగా అబ్బా బాగానే ఆడుతాడు, మంచిగానే ఆడుతాడు. ఆయన కూడా బాగానే చెబుతుండు, చెప్పటం బాగానే చెబుతుండు, బాగానే ఆడుతుండు. ఏమైంది ఎవరు తగ్గట్టల్లా నటిస్తున్నట్టు ఏం లేదు. ఆడితే ఎవరు ఒక రోజు నటిస్తారు, 2 రోజులు నటిస్తారు, ఇంకా 20 రోజులు పోయినా కానీ బయటపడతారు కదా వాళ్ళు. వాళ్ళు తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు 10 రోజుల్లో మనం చెప్పలేము అనుకో, ఇంకొక 20 రోజుల్లో 15 రోజుల్లో తెలిసిపోద్ది వాళ్ళు నటించేది. చివరికి నేను అనుకున్న సోల్జర్ గెలుతాడేమో అనుకున్నా.